హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజు వీడియో ఏంటి అంటే నా బేబీ గర్ల్ యొక్క గ్రోత్ స్కాన్ రిపోర్టు ఎలా ఉందో అయితే వీడియోలో చూపిస్తాను. సో, దానికంటే ముందు మనకి గ్రోత్ స్కాన్ ఎప్పుడు చేస్తారు? ఎందుకు చేస్తారు? గ్రోత్ స్కాన్ వల్ల మనం ఏమేమి తెలుసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసరికి మనకి గ్రోత్ స్కాన్ అనేది 28 వీక్స్ నుంచి 34 వీక్స్ లోపు ఎప్పుడైనా చేయొచ్చు. అండ్ గ్రోత్ స్కాన్ చేయడం వల్ల మనకి మన బేబీ వెయిట్ ఎంతుంది, మన బేబీ యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటే తల కిందికి ఉందా, కాళ్ళు పైకి ఉందని తెలుసుకోవచ్చు. అండ్ బేబీ యొక్క ఉమ్ము నీరు ఎంత ఉంది, అండ్ బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉందా లేదా అనేసి, అండ్ ప్లజెంటా గ్రేడ్ 1 ఉందా, గ్రేడ్ 2 ఉందా అనేసి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒకవేళ మనకి ప్రీవియస్ సర్జరీ సిజరీన్ అయితే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆ స్కార్ ఎలా ఉంది అంటే స్కార్ యొక్క థిక్నెస్ ఎలా ఉందని కూడా తెలుసుకోవచ్చు. మన బేబీ యొక్క వెయిట్, సో ప్రతీదీ తెలుసుకోవచ్చు గ్రోత్ స్కాన్ అనేసి. గ్రోత్ స్కాన్లో అయితే మన బేబీ ఎలా ఉంది అనేసి కూడా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు. సో ఇది నా బేబీ గర్ల్ యొక్క గ్రోత్ స్కాన్ రిపోర్టు. నేను వచ్చేసరికి అయితే అరుణ డయాగ్నోసిస్ చేయించుకున్నాను. ఈ స్కాన్ చేయించి కూడా 3 ఇయర్స్ అలా అవుతుంది. సో ఎల్ఎంపి వచ్చేసరికి ఇంకా నాది పీరియడ్ డేట్ అది. ఇంకా నేను గ్రోత్ స్కాన్ చేయించుకున్నప్పుడు 28 వీక్స్ 5 డేస్. ఫీటస్ నెంబర్ అంటే మనకి సింగిల్ బేబీనా ట్విన్స్ బేబీనా వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి నాకు సింగిల్ బేబీ కాబట్టి సింగిల్ అని పెట్టేశారు. ప్లజెంటా వచ్చేసరికి యాంటీయర్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ. ప్రజెంటేషన్ వచ్చేసరికి సెఫాలిక్ అంటే తల కిందికి కాళ్ళు పైకి, ఇంకా లైకర్ నార్మల్ ఉందని చెప్పేశారు. సర్విక్స్ వచ్చేసరికి 3.5 సెంటీమీటర్స్, ఇంటర్నల్ ఆజ్ క్లోజ్డ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బయోమెట్రీ అంటే మన బేబీ యొక్క కాళ్ళు, చేతులు, పొట్ట, సో తల ఇవంతా ఎంతున్నాయి అనేసి బేబీ యొక్క మెజర్మెంట్స్ ఇవన్నీ బీపీడీ, హెచ్సి, ఏసీ, ఎఫ్ఎల్. సో ఇవన్నీ నేను చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బీపీడీ అంటే ఏంటి, హెచ్సి అంటే ఏంటి, ఏసీ అంటే ఏంటి అనేసి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి కమెంట్ చేయండి, వాళ్ళ కోసం అయితే మళ్ళీ వీడియో అయితే చేస్తాను దానికి సంబంధించింది. సో బీపీడీ వచ్చేసరికి 6.74 సెంటీమీటర్స్, 27 వీక్స్ 1 డే. హెచ్సి వచ్చేసరికి 25.03 సెంటీమీటర్స్, 26 వీక్స్ 4 డేస్. ఏసీ వచ్చేసరికి 22.86 సెంటీమీటర్స్, 27 వీక్స్ 1 డే. ఎఫ్ఎల్ వచ్చేసరికి 5.41 సెంటీమీటర్స్, 28 వీక్స్ 4 డేస్. ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 164 బీట్స్ పర్ మినిట్. సో చాలా వరకు ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 140 ఎబోవ్ ఉంటే బేబీ గర్ల్ అంటారు కదా. సో ఇక్కడ వచ్చేసరికి నాకు ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 164 బీట్స్ పర్ మినిట్ అవుతుంది. ఇంకా ఎక్స్పెక్టెడ్ ఫీటల్ వెయిట్ అయితే అప్పుడైతే స్కాన్ చేసినప్పుడు కొంచెం వెయిట్ తక్కువ ఉంది బేబీదైనా చెప్పేశారు. ఇంకా స్కాన్ చేసినప్పుడు అయితే 27 వీక్స్ 2 డేస్ ఈడీడీ. ఇంకా నా డెలివరీ డేట్ వచ్చేసరికి ఇంక ఇక్కడ వచ్చేసరికి మనకి స్కాన్ చేసినప్పుడు బేబీకి ఏం ప్రాబ్లం ఉన్నా సరే ఇంప్రెషన్లో అయితే మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి ఇంప్రెషన్లో ఏ సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రన్ ఫీటస్ ఆఫ్ 27 వీక్స్ 2 డేస్ గెస్టేషన్ ఏజ్. నేను స్కాన్ చేయించుకున్నప్పుడు బేబీ యొక్క ఏజ్ వచ్చేసరికి 27 వీక్స్ 2 డేస్ ఉంది. అండ్ ఇంకా యాజ్ కంపేర్డ్ టు ప్రీవియస్ స్కాన్ దెర్ ఈస్ జెంటిక్ బౌల్ లూప్స్. నాకు బేబీకి స్టమక్ బబుల్ ఏదో ప్రాబ్లం ఉంది, చిన్నగా ఉందనేసి టిఫా స్కాన్ నుంచే ప్రతి స్కాన్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. సో అది ఇంకా డెలివరీ టైం వరకు అలానే మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఆఫ్టర్ డెలివరీ బేబీకి అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. మెట్రీ అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, యాస్టీస్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంతే. ఇంకా బేబీ యొక్క ఇది వచ్చేసరికి బేబీ గర్ల్ యొక్క స్కాన్ చేయించుకున్నప్పుడు పిక్స్. సో చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసరికి ఏమో బేబీ యొక్క పొట్ట, ఇది వచ్చేసరికి బేబీ యొక్క పొట్ట భాగం. అండ్ ఇది వచ్చేసరికి బేబీ యొక్క హెడ్. హెచ్సి ఇచ్చారు కాబట్టి ఇది బేబీ యొక్క హెడ్. సో ఎఫ్ఎల్ అంటే ఇది ఫీమోరల్ అంటే తొడ, బేబీ యొక్క తొడ. సో ఇవి వచ్చేసరికి బేబీ యొక్క కాళ్ళు. సో ఇక్కడ ఫీటల్ హార్ట్ రేట్ మెన్షన్ చేశారు 164 బీట్స్ పర్ మినిట్. సో చూసారు కదా. సో టోటల్ ఈ పిక్స్ వచ్చేసరికి బేబీ గర్ల్ యొక్క పిక్స్, అది 27 వీక్స్. కొన్ని మనకు అర్థమవుతాయి, కొన్ని మనకు అర్థం కాదు. పిక్స్ అనేవి క్లారిటీ అయితే ఇయ్యరు వాళ్ళు మనకు అర్థమయ్యే విధంగా. మామూలుగా కాళ్ళు, చేతులు, ఫేస్ ఇలాంటివి మాత్రమే అర్థమవుతాయి. బేబీ గర్ల్ యొక్క గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అయితే ఇంతే. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఈ వీడియోలో నేనేమన్నా మిస్టేక్స్ చెప్పినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలియని ఉంటే నేనేమన్నా తెలుసుకుంటాను.